ఒక కంటెంట్ మనం ఎలా క్రియేట్ చేయాలి? ఎలా చెప్పాలి కెమెరా ముందు? అలాగే ఎలా చదవాలి? అంటే ఉదాహరణకి ఒక థియేటర్‌లో హారర్ సినిమా ఉంటుంది. లేదా బాధగా ఏడ్చే సినిమా ఉంటాయి. జనాలు చూస్తూ ఏడుస్తారు సినిమాలను చూసి. భయంకరమైన దయ్యాల సినిమాలు చూసి భయపడుతూ ఉంటాం. ఎక్సైటింగ్‌గా చూస్తూ ఉంటాం కదా! సినిమా చివరి వరకు అందులో లీనమైతాం. ఎందుకంటే చుట్టూ హాలంతా వాళ్ళు తలుపులు పెడతారు. పెట్టడం వల్ల మనకు ఆ సినిమాలో లీనమైతాం. అదే సినిమాని పబ్లిక్‌లో ఏసారనుకో స్క్రీన్ వేసి పబ్లిక్ మీద వాహనాలు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ! చేసుకుంటుంటే కొందరు మాత్రం సినిమా చూస్తా ఉంటారు వెలుగులో. అప్పుడు మనము నా కాన్ఫరెన్స్ లీనంగా సినిమాల్లో. అంటే సినిమాలో బాధాకరము, ఏడుపు, పరిగెత్తే సన్నివేశాలు, ఏ సన్నివేశాలైనా మనల్ని ఆకట్టుకోవు. అందులో లీనంగాము. చూసారా? పబ్లిక్‌లో చూస్తే. అంటే ఓపెన్‌గా థియేటర్ అవతల కూడా ప్లే చేస్తే చూడం. అదే సినిమా టాకీస్‌లో అయితేనే అందులో లీనమైతాం. ఎందుకంటే చుట్టూ తలుపులేసి చీకటి ఉంటది. లైట్లు బంద్ చేస్తారు కాబట్టి ఆ సినిమాలో లీనమైతం కదా! అగో అట్లా అన్నమాట. కాబట్టి ఒక కంటెంట్‌ని మీరు లీనమై చెప్పండి. అంతేగాని ఇప్పుడు మనం బయట చదివే కంటెంట్ ఎట్లుంటదంటే, ఒక చదివినప్పుడు గాని, క్రియేట్ చేసేటప్పుడు గాని, జనాలకు చెప్పేటప్పుడు గాని లీనంగాం. థియేటర్‌లో మనం లీనమైతే అందులో ఏడుస్తూ ఉంటాం. చూసారుగా నవ్వుతూ ఉంటాం జోక్‌లకు, ఏడుస్తూ ఉంటాం. హర్రర్ సినిమాకి భయపడతాం. అయితే ఇది మనం ఒకటి క్రియేట్ చేసేటప్పుడు గాని, వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివేటప్పుడు గాని, కెమెరా ముందు చెప్పేటప్పుడు గాని, థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఎలా అయితే లీనమైనమో, అలా లీనంగాండి. కంప్లీట్ లీనమైతేనే చక్కగా చెప్పగలుగుతారు. క్రియేట్ చేయగలుగుతారు. వేరే వాళ్ళ ఆర్టికల్‌ని చదవగలుగుతారు. దాన్ని మనసుకెక్కించుకోగలుగుతారు. మళ్ళీ జనం ముందు చెప్పగలుగుతారు. అంటే కెమెరా ముందు చెప్పగలుగుతారు. కంటెంట్ ఎలా చెప్పాలి కెమెరా ముందంటే కూడా, ఇప్పుడు సినిమాలలో బియ్యం బస్తాలు మోసుకుంటూ ఎవరు ముందు పోతారో వాళ్ళు పోటీ అనమాట. అంటే బియ్యం బస్తాలు 100 కిలోలుంటాయి. దాన్ని మోసుకుంటూ 10 మంది పోటీ పడతారు. అలా ఎవడు ముందు పోతే వాడు గెలుస్తారంటే, బయట అంటే నిజంగా చేస్తారేమో గానీ, సినిమాలలో ఎట్లా చేస్తారంటే అవి దూది బస్తాలు. అవి పెట్టుకొని ఉరుకుతా ఉంటారు చూసినావా? అప్పుడు మనకు నిజంగా అనిపిస్తది. అట్లాంటి సినిమాలలో అన్నీ ఇప్పుడు సెట్టింగ్ ఇండ్లు, ఏడంతస్తుల మేడలు కూలిపోయినట్టు అవి నిజంగా గాదు. అన్ని పెద్ద ఇండ్లు అద్దాలు పగలగొట్టినట్టు అవి నిజంగా గాదు. ప్లాస్టిక్ అద్దాలన్నమాట. ఎందుకు ఖర్చొద్దని. కార్ బ్లాస్ట్ అనేది చూపెడతారు. నిజంగా కార్లు కావు. వాళ్ళు కూడా లక్షల కార్లు బ్లాస్ట్ చేయరు. కేవలం ఆటో నగర్ పోయి పాడుబడిన కార్లు తీసుకొచ్చి వాటికి రంగులేస్తారు. ఏసి అవి బ్లాస్ట్ అయినట్టు చూపెడతారు. వట్టి రీక్రియలే. చూసారా? అలాగే ఇల్లు కూలిపోయినట్టు చూపెడతారు. అవి నిజంగా ఇల్లు కూలిపోవన్నమాట. ఆల్రెడీ కూలిపోయిన ఇల్లుంటే వాటికి రంగులేసి కూలిపోయినట్టు చూపెడతారు. లేదా అట్ట పెట్టెలను పేల్చేస్తారు. అంతే తప్ప నిజంగా ఇల్లుని ఎవ్వడు కూలగొట్టడు. సినిమాలు కూడా కూలగొట్టరు. మనం అనుకుంటాం నిజంగా అనుకుంటాం. అంతెందుకు సినిమాలో పైకెళ్ళి దుంకుతారు. బిల్డింగ్ మీదకెళ్ళి దుంకుతారు. నిజమా? గాల్లో తేలిపోయినట్టు ఆ ఫైట్స్ అన్నీ 100 మందితోటి చేసే ఫైట్‌లు నిజమా? అవి కేవలం ఫేక్ గదా! అట్లా నటన గూడా అట్లా భ్రమ కల్పిస్తారంట. అదొక టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఏడవాలంటే కళ్ళలో నీళ్లు కొడతారు. కళ్ళను చేతితోటి అటు ఇటు తుడుచుకుంటారు. ఏడ్చినప్పుడు ఎలా తుడుస్తామో అలా అలా అంటారంతే. అట్లా అనమాట. అట్లా అంటే ఏడ్చినట్టయితది. ఏడ్చేటప్పుడు తలని ఎట్లా అనుకుంటారు? చీరతో ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా! అలా అనుకుంటారు తప్ప నిజంగా ఏడవరు. నిజంగా చేయొద్దు. కేవలం గుడ్డిగా చేయాలంట. ఇలా ఇలా అనుకుంటే వాళ్ళకి ఏడ్చినట్టు కనబడుతది. ఇలా ప్రతి సన్నివేశం ఇలాగే తీస్తారనమాట. ఆ! ఇట్లా భ్రమ కల్పిస్తారనమాట. నిజంగా చేస్తే షో రాదది. అక్కడ గ్లో రాదు. అంటే స్క్రీన్ లాంగ్వేజ్‌లో ఎలా చేయాలో అలా చేస్తారంట. చేస్తే ఆడ మనకు స్క్రీన్ మీద ఏడ్చినట్టొస్తది. కానీ నిజంగా చేస్తే రాదు. అంటే స్క్రీన్ లాంగ్వేజ్ కాదది. అంటే ఫేక్‌గా అట్లా భ్రమ కల్పిస్తూ ఉంటే చూపర్లకు ఆడ స్క్రీన్ లాంగ్వేజ్‌లో నిజంగా ఏడ్చినట్టొస్తదంట. ఓకే. అట్లా టెక్నిక్ అనమాట. సో, చెప్పడం గూడా మీరు ఒక కంటెంట్‌ని ఇలాగే చెప్పండి. క్రియేట్ చేయడం గూడా ఇలాగే చెప్పాలి. నిజమైన విషయాన్ని నిజంగా తీసుకొని మన నిజమైన ఆలోచనలు, నిజమైన స్పందనలు మనలో ఉంటాయి గదా! ఎన్నో ఫీలింగ్స్, భావాలుంటాయి గదా! వాటిని ఫేక్‌గా జెప్పండి. అంటే ఫేక్‌గా అంటే డమ్మీగా. డమ్మీగా క్రియేట్ జేసి దాని గురించి మళ్ళీ భ్రమ కల్పించండి. భ్రమ కల్పేలాగా అంటే స్క్రీన్ లాంగ్వేజ్‌లో చెప్పాల్సి ఉంటదనమాట. నిజంగా చెప్తే మాత్రం ఆడ గ్లో రాదు. చెప్పలేరు మీరు. ఓకే. కంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నటన అంటే ఏమిటి? అంటే చల్లగా గజగజ వణికి కాశ్మీర్ దగ్గర పోయి హీరోలు నవ్వుతూ, రొమాన్స్ చేస్తూ, స్టెప్పులేస్తూ ఉంటారు కదా! నిజానికి ఆడ అంత సీన్ ఉండదు. గజగజ వణుకుతా ఉంటే మనకి ముద్దగట్టే చాలి. అయినా సరే పైకి నటిస్తా ఉంటారు. తెచ్చిపెట్టుకొని నటిస్తూ ఫేస్ ఫీలింగ్స్ ఇస్తూ ఉంటారు. ఎగిరినట్టు చేస్తారు. తర్వాత దుప్పట్లు కప్పుకుంటారంట మంచి. అలాంటి చాలనమాట. పైకి మాత్రం నవ్వినట్టు కెమెరా ముందు చేస్తారు. అట్లా. అంతేగాని ఆడ నవ్వే ఉండదు. వణికేది ఉంటది. చూసారా? అట్లా అనమాట. అది నటన అంటారనమాట. అట్లా భ్రమ కల్పిస్తారు. అలాగే ఎర్రటి ఏడి, నిప్పులు సెగలో చెమటలు కొట్టి కక్కుతా ఉంటే కూడా ఏం చేయాలి? ఎగురుతా ఉంటారు వట్టిగనన్న. ఆ నిప్పుల్లో ఎవడైనా వేడికి చెమటలు పోసి మండుతాంటే కూడా కాశ్మీర్‌లో అయినట్టు నవ్వుతా ఉంటారు. కాశ్మీర్‌లో ఉంటే చల్లగా నవ్వుతా ఉంటారు. అంటే అబ్బా! ఈడ మంచిగున్నదని మనం అనుకుంటాం. అట్లా భ్రమ కల్పిస్తారనమాట. అలాగే వర్షంలో కూడా పాటలు ఎగురుతా ఉంటారు చూసినావా? గజగజ వణుకుతా ఉంటారు వర్షంలో. కానీ చూపర్లకు మాత్రం వర్షంలో ఎంజాయ్ చేసినట్టు డాన్సులు చేస్తా ఉంటారు కదా! హీరోయిన్స్ అది భ్రమ కల్పిస్తారు. అంటే నటన అనమాట ఇట్లుంటది. అయితే ఒక కంటెంట్‌లో చెప్పడం గూడా ఇలాగే చెప్పాలంట. నటన మీకు నవ్వు రాకున్నా నవ్వినట్టు, మనకి ఇంట్రెస్ట్ మన దోస్తు ముందు మనం నవ్వుతూ ఇట్లా చెప్తాం చూసినావా? మనకు నచ్చిన వాళ్ళకు నవ్వుతూ చెప్తాం చూసినావా?
ఆ! అలా నవ్వుతూ తెచ్చిపెట్టుకొని చెప్పాలి. మనకిష్టమైన వాళ్ళను నవ్వినట్టు అలా చేస్తే చూపర్లోకి ఇష్టపడతారు గదా! అట్లా తెచ్చిపెట్టుకొని నవ్వాలన్నట్టు. ఆ! అలా తెచ్చిపెట్టుకొని నవ్వాలి. అవసరమైతే తెచ్చిపెట్టుకొని బాధపడాలి. తెచ్చిపెట్టుకొని కుమిలిపోవాలి. తెచ్చిపెట్టుకొని సంతోషపడాలి. ఇవన్నీ తెచ్చిపెట్టుకునే. ఇలా తెచ్చిపెడుతూ ఉంటేనే వాళ్ళకు ఒక ఎక్సైటింగ్ అయితదనమాట. ఓకే. ఇప్పుడు సినిమా ఉన్నది. సినిమా హాల్‌లో మనల్ని తలుపేస్తే అలా హారర్ చూస్తాము, రొమాన్స్ చూస్తాము, బాధపడి ఏడుస్తూ ఉంటాం గదా! మనకు ఫీలింగ్స్ వస్తాయి గదా! అట్లా చూస్తా ఉంటే అదే పబ్లిక్‌లో రావు గదా! కాబట్టి మీరు ఒక ట్రాన్స్‌లో పోయి మీరలా వాళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ, నవ్వుతూ, తెచ్చిపెట్టుకొని నవ్వుతూ అలా చేస్తూ ఉంటే చూపర్లకు మంచిగుంటది. ఇప్పుడు మనం ఒక స్టిల్ దిగుతాం ఫోటో. ఏం గలీజ్‌గా దిగుతామా? సినిమా హాల్‌లాగా చక్కగా హెయిర్స్ జేసి, మంచి హెయిర్ స్టైల్ పెట్టి, స్మైల్ తెచ్చిపెట్టుకొని, మేకపు, పౌడర్ ఎన్నో పూతలు పోసి, మంచి డ్రెస్ ఏసుకొని, 10 సార్లు మొఖం కడుక్కొని, రంగులు పూసుకొని చేత్తాం గదా! హీరోయిన్‌లు కూడా అట్లే చేస్తారు. అందుకే వాళ్ళయి మంచిగుంటాయి. మనం ఎన్ని సార్లు చూసినా మంచిగుండి, మళ్ళా కలర్ హెచ్‌డీ కలర్ ఫోటోలు కెమెరాలు తీస్తారు. అవన్నీ తీస్తే మనం ఆ ఫోటోలు తీసుకొని కొనుక్కుంటాం, దాచిపెట్టుకుంటాం కదా! మీరు చెప్పేప్పుడు కంటెంట్ కూడా అలాగే చెప్పాలి. మన ముఖానికి, శరీరానికి డ్రెస్ ఏసుకుంటే చెప్పే విధానంగా నవ్వుతూ చెప్పాలి. ఆ! అలా తెస్తూ ఒక ఫీలింగ్ వాళ్ళకి కలిగేలాగా తేవాలి. ఆ కంటెంట్ కూడా వాళ్ళకి ఫీల్ కలిగేలాగా చెప్పాలి. అట్లా కల్పించైనా సరే వాళ్ళకి భ్రమ కల్పించేలాగా చెప్పాలి. ఇప్పుడు యూత్‌ననుకో, యూత్ పిల్లల్ని ఏం చేస్తాం, గర్ల్ ఫ్రెండ్ ఉందారా, లవర్ ఉందా అంటాం. వాడు ఎంజాయ్‌కి నవ్వుతాడు కదా! పెళ్ళాక పెళ్ళాన్ని చేసుకుంటే ఏం చేస్తావురా ఇలాంటి మాటలు మాట్లాడతావు. వాడు సంతోషపడాలని చూసినావా? ఇలా మీరు వాళ్ళని ఎక్స్‌ప్రెస్ చేయడానికి చెప్తూ ఉండాలంట. అలా చెప్తేనే వాళ్ళకి ఎక్సైటింగ్‌గా ఉంటది. అలా తెచ్చిపెట్టుకొని నవ్వాల్సి ఉంటది. అంతేగాని ఇక్కడ డిప్రెస్‌కి లోనయ్యి డల్‌గా చెప్తే, చెమట మొహంతో చెప్తే వాళ్ళకి ఇనబుద్ధి కాదనమాట. అయితే విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాత్రం చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నిజంగా చెప్పొద్దు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పొద్దు. భ్రమ కల్పిస్తూ భ్రమకు లోనుగాండి. భ్రమ కల్పించండి. అప్పుడు వాళ్ళు భ్రమకు లోనవుతారు. అట్లంట. అంటే అంటారు చూసినావా, మనల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేసుకుంటూ కొందరు బతుకుతారు చూసినావా? అబద్ధాలాడుతారు. తనను తాను మోసం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని మోసం చేస్తారు. చదువుకున్నాను వాడు హాస్టల్ పోయి. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరినో ఉంచుకుంటాడు. అమ్మాయిని ఉంచుకుంటాడు. కానీ ఇంట్లో డబ్బులు తీసుకుపోయి నేను చదువుతున్నా అని చెప్పి ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాడు. తనని తాను మోసం చేసుకుంటాడు. వేరే పనులు చేస్తూ ఉంటారు చూసినావా? అట్లనే ఆడియన్స్‌గా మీరు కథను భ్రమ కల్పించండి. ఆ! అలాగే మీరు భ్రమపడండి. భ్రమకు లోనుగాండి. ఆడియన్స్‌ని భ్రమకు లోను చేయండి. అప్పుడు వాళ్ళు భ్రమకు లోనవుతారు. అంతే అన్నట్టు. నిజంగా ఏది చెప్పొద్దు ఇందుల. ఏది నిజంగున్నా వినబుద్ధి కాదు వినేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. మామూలుగా జంతువులను వేటాడేటప్పుడు ఏం చేస్తారు? పులిని పట్టాలంటే బోన్‌లో ఒక మేకపిల్లనేస్తారు. దానికి తెలుసు అది బోన్ అని తెలవదు. అందులో మేకపిల్ల పెట్టారని తెలవదు. కదా! అది తినడానికొచ్చి ఆ బోన్‌లో బంధిస్తారు. ఇట్లుంటది. అలాగే జంతువులను వేటాడేటప్పుడు కొన్ని జంతువులకు మాంసం ముక్కలిస్తారు. ఇస్తే అవి రోజు తింటా ఉంటాయి. అందులో విషం పెడతారు. అవి తెలవక అవి తిని చనిపోతాయి కదా! వాటికి తెలవక జంతువుల వేట ఇట్లనే ఉంటది కదా! ఆడొక వస్తువు పెడితే అది తినడానికొచ్చి అందులో పడతది చూసినావా? ఎలకన బోన్‌లో ఏస్తారు. మాంసం ముక్క పెట్టి ఎలకల బోన్ పెడితే అందులో పడతది కదా! ఎలక పడతది కదా! వాటికి తెలవదు. అట్లా అన్నట్టు. ఒక ట్రిక్‌తో మీరు ఎదురోళ్ళకు భ్రమ కల్పించాలంట. అలా భ్రమ కల్పిస్తే, ఆ భ్రమకు లోనవుతుంటారట ఆడియన్స్. అలా చెప్తూ ఉండాలి కంటెంట్. క్రియేట్ చేయడం అలాగే చేయాలి. చదవడం అలాగే చదవండి. ఆ దృష్టితో చదవండి. అలాగే చెప్పండి. నటన కూడా అంతే అండి. నిజంగా చేయరు నటన. మనలాగా బయట నిజంగా చేసినట్టు చేస్తే నటన రాదు. కొన్ని భ్రమ కల్పిస్తారు ఆడియన్స్. కల్పిస్తే స్క్రీన్ మీద ఏడ్చినట్టు, నవ్వినట్టు, ఉరికినట్టు, భయపడ్డట్టు జరుగుతూ ఉంటాయంట. ఆ ట్రిక్స్ అలా చెప్పాలన్నమాట. అప్పుడే ఆడియన్స్‌కి చెప్పగలుగుతారు. ఇప్పుడు సినిమాలలో ఏం చేస్తారు? రేపిస్టులుంటారు. బయట వాడు రేపిస్టా? మంచి యాక్టర్. సినిమాల్లో పోలీస్ పాత్ర చేస్తాడు 'చిరంజీవి.' అంత మాత్రాన బయట పోలీసా? కాదు. సినిమాలో దొంగతనం చేస్తాడు. సినిమాలో మర్డర్ చేస్తాడు. సినిమాలో జోకర్లుంటారు. ఆ! సినిమాలో డాన్సర్లు ఉండొచ్చు. అలాగే ఆడవాళ్ళు కూడా వేశ్యలుంటారు. కాల్ గర్ల్స్ ఉంటారు. ఒళ్ళు కనిపించే డ్రెస్సులుంటాయి తెలుసు కదా సినిమాల్లో. అవన్నీ వాళ్ళు బయట కూడా అదే క్యారెక్టర్ అని మనం అనుకుంటాం. కానీ కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే. కామ్‌గా ఉంటారు. కానీ ఆ పాత్రతో డైరెక్టర్ అట్లా చేపిస్తాడు వాళ్ళని. ప్రేక్షకులను సినిమాలో భ్రమకు గురి చేస్తారు. విలన్‌లాగా, హీరోలాగా, కామెడీలాగా, వేశ్యలాగా, వ్యభిచారిలాగా, ఉత్తమ ఇల్లాల్లాగా ఏడిపిస్తూ, బాధపడుతూ, హీరోయిన్ ఏడుస్తా ఉంటే ఆడియన్స్ ఏడుస్తా ఉంటారు. ఇవన్నీ తెర మీద మనకు భ్రమ కల్పిస్తా ఉంటారు అట్లా. కానీ బయట అలాంటోళ్ళు కాదు. ఏడ్చే హీరోయిన్ కూడా బయట మంచిగా విలాసంగా కార్‌లో తిరుగుతది. ఒళ్ళంతా డ్రెస్సులు, ఒళ్ళు కనిపించే హీరోయిన్ కూడా బయట ట్రెడిషనల్‌గా బట్టలేసుకుంటది. సినిమాలో జోకర్ కూడా బయట సీరియస్‌గా ఉంటాడు. సినిమాలో విలన్ కూడా బయట పిరికోడు ఉంటాడు. అది బయట పోలీసు, సినిమాలో పోలీసు, బయట పోలీసా? కాదు. కానీ అవన్నీ బయట చేస్తే కూడా నిజంగానే అనుకుంటారు కదా! సినిమాలో చేస్తారు కానీ అట్లా బయట చేస్తే పోలీస్‌లాగా వేసుకుంటే నిజంగా పోలీస్ అనుకుంటారు. దొంగలాగా చేస్తే దొంగ అనుకుంటారు. దొరలాగా చేస్తే దొర అనుకుంటారు. వేశ్యలాగా చేయొచ్చు. వేశ్య అనుకోని మనుషులు వెంబడి పడతారు. అబ్బాయిలు వెంబడి. వాళ్ళు కనిపించే డ్రెస్ ఏస్తే అందరూ చూస్తారు. కానీ బయట ఎవరు చెయ్యరు కదా! అట్లా చేస్తే చూస్తారు కానీ చెయ్యరు కదా! బయట డబ్బుల కోసం సినిమాలో అట్లా భ్రమ కల్పిస్తారు. నిజంగా కాదది. అదే యాక్షన్ అంటారు. అంటే భ్రమ కల్పిస్తారు. కంటెంట్ కూడా అలాంటిదే అనమాట. క్రియేట్ చేయడము, అలాగే ఒక కంటెంట్‌ని చదవడం కూడా ఇలాగే చదవండి. ఈ దృష్టితో చదవండి. దాన్ని క్రియేట్ చేయడం ఇలాగే చేయండి. మీరు క్రియేట్ చేస్తే కూడా ఇలాగే క్రియేట్ చేయండి. చెప్పడం ఇలాగే చెప్పండి. తప్ప నిజంగా చెప్పొద్దనమాట. నిజమే అనుకోని అదే నిజం అనుకోని అలాగే నిజంగా మాత్రం చెప్పొద్దు. నిజంగా తీసుకోవద్దు. ఇప్పుడు సినిమాలలో పోలీస్ అంటే బయట పోలీసా?
కాదు గదా! సినిమాల్లో వేషం అంటే బయట వేషేనా? కాదు గదా! సినిమాల్లో విలన్ అంటే బయట విలనా? వాడు పిరికోడు కావచ్చు. అట్లా అన్నట్టు. కాబట్టి ఆ కంటెంట్‌ని అలాగే తీసుకోకండి. మీరు చెప్పడం గూడా అలాగే చెప్పకండి. ఒక భ్రమకు లోనవుతూ ఉండండి. ఒక భ్రమగా తీసుకోండి. భ్రమకు లోను కాండి. ఎదుటి వాళ్ళని భ్రమకు గురి చేయండి. అలా చెప్పాలి తప్ప నిజంగా ఎక్కడ రావద్దు. వస్తే ఇంట్రెస్ట్‌గా ఉండదు. మీరు చెప్పలేరు గుర్తుపెట్టుకోండి.